అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ పచ్చని అడవిలో చలాకీగా పరిగెత్తే సాధు జంతువులు, ఆ వెనుక చురుకుగా పరిగెత్తే సావుగొట్టే జంతువులతో ఎంతో కలకలలాడుతూ ఉండేది. అలాంటి అరణ్యంలో ఒక నక్క కుక్కలాగా పొద్దుట్నుండి తిరుగుతున్నా ఒక చిన్న జంతువు కూడా కంటికి కనబడలేదు. దీంతో ఎంతో అసహనంగా నక్క బాధపడుతూ, ఛీ, పేరికి దట్టమైన అడవే కాని ఒక జంతువు కూడా కనిపించి సావడం లేదు. ఈ సూర్యుడేమో నెత్తిమీదకు వచ్చేశాడు. ఉన్న 2 వెంట్రుకలు ఊడిపోయేలా ఉన్నాయి. ఒకవైపు కడుపులో ఆకలి. పరిస్థితి ఏం బాగోలేదు. రోజులు మారిపోయాయి అని బాధపడుతున్న సమయంలో ఎదురుగా బాగా బుజ్జిగా ఉన్న చెవులు పిల్లి కనిపించింది. అంతే, నక్క చెవులు కళ్ళు అలర్టైపోయాయి. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. నా కళ్ళు తిరిగి నేను పడిపోయేలోపే నా నోట్లో పడిపోయే జంతువుని చూపించావు. థాంకు గాడ్ అనుకుంటూ చెవులు పిల్లి వైపు చకచక అడుగులేసుకుంటూ ముందుకు వచ్చింది. ఆ చెవులు పిల్లి నక్క వచ్చే వరకు అక్కడే ఉండి సరిగ్గా నక్క పట్టుకునే సమయానికి ఒక్కసారిగా దూకి చెంగు చెంగుమంటూ గెంతులు వేసుకుంటూ అక్కడి నుండి వేగంగా వెళ్ళి ఒక బొరియలోకి దూకి దాని తోకతో ఒకసారి వెక్కిరించి లోపలకు పోయింది. ఆ చెవుల పిల్లి వెనకే వేగంగా వచ్చిన నక్క దానిని పట్టుకుందామనుకుని వేసిన జంపు కాస్త జలక్ తిని జారిపోయింది. ఆ జారడం కాస్త చిన్న చితక రాళ్ళను దాటి ఒక పెద్ద బండరాయి దగ్గరకు వచ్చి గుద్దుకుని పడింది. వెంటనే తమాయించుకుని లేచి నిలబడిన నక్క ఆకాశం వైపు చూస్తూ, నేను ఈ రోజు నుండి ఏ దేవుణ్ణి నమ్మడం లేదు. అసలు దేవుడనే వాడేలేడు. ఉంటే నోటిదాకా వచ్చిన ఫుడ్ అందకుండా చేస్తాడా అంటూ కోపంగా అరుస్తూ చుట్టుపక్కల చూసుకుంది. అవును, నేను ఇంత పెద్ద బండరాయిపై పడ్డానే, అయినా నాకేమీ పెద్ద పెద్ద దెబ్బ తగల్లేదే అనుకుంటూ మళ్ళీ తన వెనుక ఉన్న పెద్ద బండరాయిని తడిమి చూసింది. రాయి గట్టిగా లేకపోవడంతో ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూ ఆ రాయి ముందుకు వచ్చి చూసింది. అంతే, తన ఎదురుగా ఉన్నది కొండ కాదు, కొండ ఆకారంతో ఉన్న ఏనుగు. చాలా పెద్ద ఏనుగు. దాంతో భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏనుగు దగ్గరకు వెళ్ళి చూసింది. ఆ ఏనుగు చచ్చిపడి ఉంది. హమ్మయ్యా అనుకుంటూ ఆకాశం వైపు చూసి, దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావు. ఒక్క పూట ఆకలి కోసం ఎదురుచూస్తుంటే సంవత్సరానికి సరిపడే ఆహారాన్నిచ్చావు. థాంకు గాడ్ అనుకుంటూ ఏనుగుని కచక కచకమంటూ కొరకడం ప్రారంభించింది. కాని ఏనుగు శరీరం దళసరిగా ఉండడంతో నక్కకి నోరు పళ్ళు నొప్పొచ్చాయి. కాని ఏనుగు శరీరానికి చిన్న ఘాటు కూడా పడలేదు. దీంతో నక్క ఏనుగు కాలు కొరికింది, పనవలేదు. తొండం కొరికింది, పనవ్వలేదు. బాగా ఆలోచించి ఏనుగు చెవులు పలుచుగా ఉంటాయి, దానిని కొరికి తినేయాలి అని చెవులు కొరకడం ప్రయత్నించింది. అయినా పనవ్వలేదు. ఇంక చేసేదేమీ లేక నక్క బిక్కమొహం వేసుకుని, ఏంటి దేవుడా నా పరిస్థితి? కళ్ళ ముందు ఇంత ఆహారం ఇచ్చావు, కాని కొరకడానికి చిరుతపులికి ఉండే కూరల్లాంటి పళ్ళివ్వలేదే అంటూ బాధపడుతూ ఏదో అలికిడి వినిపించడంతో అటుగా చూసింది. కొంచెం దూరంలో చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన నక్క, అమ్మబాబోయ్, ఈ సమయంలో ఇదొస్తుందేంటి? చూసిందంటే ఇది తినడమే కాకుండా దీని ఫ్రెండ్స్ను కూడా తీసుకొస్తుంది. అసలే నా సంవత్సరానికి సరిపడే ఆహారం, ఎలాగైనా సరే దీనిని తినకుండా చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా తలుక్కుమంటూ ఒక ఆలోచన వచ్చింది నక్కకి. వెంటనే నక్క ఆనందంతో చిరుతపులి దగ్గరికి వచ్చి, చిరుతమామా చిరుతమామా అని పిలిచింది. చిరుతపులి వెనక్కి తిరుగుతూ, ఎవర్రా అది, మామా అదమా అంటూ అని వెనక్కి తిరిగి చూసింది. వెనకాల ఉన్న నక్కను చూసి, చెప్పరా నక్క అంది. నక్క, చిరుతమామా, నీకోసమే చూస్తున్నాను. అదిగో అక్కడ ఉన్న ఏనుగుని తిందువుగాని రా అని పిలిచింది. చిరుతపులి ఏనుగుని చూసి వెంటనే నక్కతో, నక్కమామా, నువ్వింత మంచోడు అని నాకు తెలియదురా మామా. నీలాంటి మంచోళ్ళని ఎప్పుడూ చూడలేదు. చేతిలో ఆహారం ఉంటే లాక్కుపోయే జిత్తులు మరి నక్కలను చూశాను, కానీ ఇలా పిలిచిపెట్టే పిచ్చి నక్కను చూడటం ఇదే ఫస్ట్ టైం అని పొగుడుతూ తిడుతూ రకరకాలుగా మాట్లాడేసింది. దీంతో నక్క, నీ సంగతి చెప్తానురా అని మనసులో అనుకుంటూ, రామామా తిను అని ఏనుగు దగ్గరకు తీసుకెళ్ళింది. చిరుతపులి
ఏనుగు శరీరంలో ఒక భాగం దగ్గర కొరికి లటుక్కున ఒక ముక్కను తిన్నది. ఇంకా కొరుకుతున్న చిరుతపులను చూసి నక్క ఇది కొరకడానికి ఉపయోగపడుతుందనుకుంటే కొరికింది కొరికినట్లు తినేస్తుందే అనుకుని చిరుత దగ్గరకు వచ్చి మామా త్వరగా తిను త్వరగా తిను అని కంగారు పెట్టింది. దీంతో చిరుతపులి చిరాగ్గా మొహం పెట్టి ఏహై ఏటిని ఈ ఎదవ కంగారు, ఇంత పెద్ద ఏనుగుని త్వరగా ఎలా తినేస్తావు, మెల్లిగా ఆస్వాదిస్తూ తిందాం, మధ్యలో నా ఫ్రెండ్స్ కూడా వస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తూ తిందాం అని తాపీగా సమాధానం చెప్పింది. అంటే అది అని నక్క మెల్లిగా నెసిగింది. హా అది ఏంటి తిక్కల మొహందానా, కరెక్ట్గా చెప్పు అని విసుక్కుంది చిరుతపులి. అంటే మామ మళ్ళీ సింహం వస్తాది, అందుకని త్వరగా తిను అంది నక్క. సింహం వస్తాదా, అదెందుకు వస్తాది అని తింటూ ఉన్న ఆహారాన్ని వదిలేసి భయపడుతూ అడిగింది చిరుతపులి. దాని భయాన్ని గమనించిన నక్క నిజానికి ఈ ఏనుగుని సింహం వేటాడింది, నన్ను కాపలా ఉండమంది. ఇంతలో నువ్వు అటుగా వెళ్తుంటే ఏదో అభిమానంతో కొద్దిగా తిని వెళ్తావు కదా అని పిలిచాను అంది. ఆ మాటలకు చిరుతపులికి కోపం వచ్చి ఓ నీ నక్క మొహందానా, ఈ ముక్క ఆ ఏనుగు ముక్కను కొరికే ముందు చెప్పాలి కదే, అసలే మన రాజుగాడు రంకిలేస్తూ ఉంటాడు, నేను తిన్నానని తెలిస్తే తరిమి తరిమి కొడతాడు, నీ అభిమానానికి ఒక దన్నం అంటూ అక్కడ్నుండి పరిగెత్తింది. వెనక నుండి నక్క మామా కొద్దిగా తినివెళ్ళు, కొద్దిగా తినివెళ్ళు మామా అంటూ అరిచింది. కాని చిరుతపులి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి పారిపోయింది. నక్క తన తెలివితేటలకు మురిసిపోతూ ఏనుగుని ఎలాగైనా తన గుహ దగ్గరకు తీసుకువెళ్లాలని తొండం పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది. కాని పట్టు తప్పి పడింది. లేచి దులుపుకుంటున్న నక్కకి ఎదురుగా కొంచెం దూరంలో అడవికి రాజైన సింహం రావడం కనిపించింది. సింహాన్ని చూసిన నక్కకి పై ప్రాణాలు పైకే పోయాయి. బిక్కమొహం వేసుకున్న నక్క దేవుడా ఏంటి దేవుడా నా దరిద్రం, చిరుతపులిని భయపెట్టడానికి ఏదో సింహం పేరు చెప్పాను, కాని నిజానికి సింహం వచ్చేసింది, దీనికి ఏం చెప్పి ఇక్కడి నుండి పంపాలి అనుకుంటూ బాధపడుతూ ఆలోచనలో పడింది. మళ్ళీ నక్కకి ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. వెంటనే నక్క సింహం ముందుకు వచ్చి రెండి మహారాజా రెండి, స్వాగతం అని చేతులు నమస్కరించింది. నక్క వినయాన్ని చూసిన సింహం ఏంట్రా జిత్తులు మారి విజ్ఞాన ప్రదర్శనలు చేస్తున్నావేంటి అని అడిగింది. ఏం లేదు రాజుగారు, మీకోసం నేను వీరోచితంగా పోరాడి అదిగో అక్కడ కనిపిస్తున్న ఏనుగుని మట్టి కరిపించాను, రండి తినండి, మీకోసమే ఎదురుచూస్తున్నాను అంది. సింహం ఒకసారి ఏనుగుని చూసి నక్కని పైనుండి కింది వరకు ఒకసారి చూసి నువ్వు ఏనుగుని వేటాడావా అని అడిగింది. నక్క అవును మహారాజుగారు, మీకోసమే వేటాడాను అంది. సింహం అటు ఇటు చూసి అమ్మయ్యా ఈ నక్క మాటలు ఎవరూ వినలేదు అనుకుని సింహం ఆలోచనలో పడింది. ఈ నక్కగాడు ఈ ఎండలు తట్టుకోలేక బూమ్ బూమ్ వేసేసి ఉంటాడు, ఏరేరిగా మాట్లాడుతున్నాడు. అయినా ఈ నక్కగాడు నాతోనే ఇలా మాట్లాడుతున్నాడంటే మిగిలిన జంతువుల దగ్గర కూడా రాజు కోసం నేను ఏనుగుని వేటాడాను అని చెప్పుకుంటే మా పెదరాయుడి వంశం పరువు ప్రతిష్టలు ఏమవ్వాలి అనుకుని వరే నక్కగా నేను అడవికి రాజుని, బ్రతికి ఉన్న జంతువులను వెంటాడి వేటాడి చంపుకుని తినే సంప్రదాయమైన కుటుంబం మాది, అలాంటి మా పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చే తుచ్చమైన పనులు చేస్తాననుకున్నావా, నువ్వు వేటాడింది నువ్వే తిని సావు, నాకొద్దు అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఆగి ఒరే నక్క ఇల్ రారా అని పిలిచింది. సింహం వెళ్ళిపోవడం చూస్తూ చాలా సంతోషంతో ఉన్న నక్క సింహం పిలవడంతో పోతూ పోతూ మళ్ళీ పిలిచిందేంట్రా బాబూ అనుకుంటూ సింహం దగ్గరకు వచ్చింది. సింహం మెల్లిగా ఏ బ్రాండ్ వేస్తున్నావురా అని అడిగింది. నక్క మళ్ళీ ఎర్రేరిగా చూసింది. దాంతో సింహం అర్థమైందిరే, మరీ ఎక్కువేయకు ఎగిరిపోతావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మయ్యా గండం గడిచింది. ఇక ఈ మొత్తం ఏనుగు నాకే సొంతం, అవును దీన్ని గుహకు ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏనుగు చుట్టూ తిరుగుతుంది నక్క. ఇంతలో నక్కకి ఎదురుగా పెద్ద పులి రావడం కనిపించింది. ఈసారి నక్కకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏనుగును చూసి నోట్లోంచి వచ్చిన నీళ్ల కంటే పెద్ద పులిని చూసి ఒళ్ళంతా వచ్చిన చెమట్లే ఎక్కువయ్యాయి. నక్కకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అరే ఏంట్రా నా దరిద్రం,
నాకెవడైనా చేతబడి చేశాడా ఏంటి? కళ్ళ ముందు ఇంత ఆహారం కడుపు నిండా తిందాం అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి నా ఆహారంపైనే పడుతున్నారు. ఇంకా అడవిలో జంతువులే లేవా? ఈ పెద్ద పులి చిరుతపులిలా భయపడి పారిపోయే రకం కాదు. ఇక సింహంలా సిగ్గుపడి పారిపోదు. ఆ మాటకొస్తే అసలు ఈ పెద్ద పులిగడికి సిగ్గే లేదు. చిరుతపులి వేటాడి వెళ్ళిందంటే తొక్కలే అదేం చేస్తాది అని ఏమాత్రం భయపడకుండా తినేస్తుంది. పోనీ సింహం వేటాడి వెళ్ళిందంటే సింహం వచ్చేసరికి వెళ్ళిపోతాలే అని సగం తినేసే రకం. ఈ అతిపెద్ద అడ్డదిడ్డమైన అచ్చమైన అడవి జంతువుని ఎలా పంపాలరా దేవుడా అనుకుంటూ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. వెంటనే ఏనుగుని చిరుతపులి కొరికిన భాగంలో వచ్చిన రక్తాన్ని దోసిళ్లతో తీసుకుని అక్కడ చుట్టుపక్కలంతా జల్లింది. తరువాత అక్కడున్న ఆకులతో చేతులు శుభ్రంగా తుడుచుకుని దగ్గరికి వచ్చేసిన పెద్ద పులిని చూసి, హలో పులిబావా, ఎలా ఉన్నావు అని అడిగింది. అరే నక్క, బావా మావా అని వరుసలు కలపకరా, అసలే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ అక్కడ నేలపై ఉన్న రక్తాన్ని చూసింది. అది గమనించిన నక్క, అది సర్లేగాని ఇదిగో ఇలా చూడు, మంచి కండపెట్టిన ఏనుగు, ఒక్క పట్టుబడితే ఇక స్వర్గమే అంటూ పులికి ఏనుగుని చూపించింది నక్క. నక్క మాటలకు నోరూరిన పులికి, నాకు ఇందాకటి నుండి ఒక డౌట్ కొడుతుంది. ఇక్కడింత పెద్ద ఏనుగేంటి, ఈ చుట్టూరి రక్తం ఏంటి, అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది. దాంతో నక్క తన ప్లాన్ అమలవుతున్నందుకు లోపల ఆనందపడుతూ, అదేమీ లేదులే పులిబావా, ఇందాక సింహం చిరుతపులి ఈ ఏనుగు కోసం కొట్లాడుకున్నాయిలే అంది. సింహం కొట్లాడిందా? ఎందుకు అని అడిగింది పెద్ద పులి. అంటే అది ఈ ఏనుగుని సింహమే వేటాడింది, కాకపోతే అదే సమయంలో చిరుతపులి కూడా వేటాడింది. ఏనుగుకి ఒకవైపు సింహం, మరొకవైపు చిరుతపులి, ఒకవైపు సింహం, మరొకవైపు చిరుతపులి, ఒకవైపు సింహం, మరొకవైపు చిరుతపులి. ఇలా చెప్తున్న నక్కను చూసి కోపంతో పెద్దగా, ఏహే సోదాపి విషయం చెప్పు అని పులి కోప్పడింది. అక్కడికే వస్తున్నాను బావా, ఇలా రెండూ కలిసి ఒకేసారి ఏనుగుని చంపేశాయి. అడవి చట్టం ప్రకారం ఎవరు ముందు చంపారో వారికి ఏనుగు సొంతం అని నేనే ముందు చంపాను అని కొట్టుకున్నాయి. ఇక మన రంకెలేసి సింహంగాడు చిరుతని ఏకి పారేశాడు. ఆ చిరుతగాడి రక్తమే ఇది. అలా తరుముకుంటూ ఇదిగో ఈ కాలిముద్రలు చూడు, ఇలా పొదల చాటుకు వెళ్ళిపోయారు. ఇప్పటికే చాలా సమయం అయింది, వచ్చేస్తూ ఉండొచ్చు. ఈలోగా నువ్వు కొంచెం తినుబావా అని బ్రతిమలాడింది. పులి ఆలోచిస్తూ, ఈ చిరుతపులి రక్తంలో నా రక్తం కూడా కలిసిపోకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఇప్పటికే ఫుల్గా తిని ఉన్నాను, ఇంకెంత తినగలను? ఏదో 5 కేజీలో 10 కేజీలో తినగలను. ఆ మాత్రం దానికి సింహానికి శత్రువు అవడం ఎందుకు? అయినా ఈ సింహంగాడికి తిక్కెక్కువ అనుకుంటూ, అబ్బే డాక్టర్ గారు వెయిట్ తగ్గించమన్నారు, ఓన్లీ లేడీ జింక దుప్పుల్నే తినమన్నారు, ఏనుగుని అసలు తినొద్దన్నారు, నాకొద్దులే అని సింహం వెళ్ళిన దిక్కుకి కాకుండా మరొక వైపుకు పరిగెత్తి పారిపోయింది. అప్పుడు నక్క, నా బ్రతుకు ఈ ఏనుగుని కాపాడుకోవడంతోనే ముగిసిపోయేలా ఉందిరా బాబు అనుకుంటూ, దీన్ని గుహ దగ్గరికి తీసుకువెళ్లే అవకాశం లేదు, వచ్చేపోయే జంతువుల నుండి రక్షించుకునే బదులు ప్రస్తుతానికి కడుపు నిండా తిందాం, తరువాత సంగతి తరువాత చూసుకుందాం అని తన కడుపు నిండా తిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథల నీతి ఏంటంటే, మనం జీవించడానికి సరిపడా సంపద ఉంటే చాలు, అంతకు మించి ఉంటే అంతకు మించి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని. కథ నచ్చిందా? అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా గుద్దితే సబ్స్క్రైబ్ అయ్యి గంట మోగాలంతే. అలాగే మరో క్రేజీ స్టోరీతో మరో శనివారం కలుద్దాం. అవునండి, చెప్పడం మరిచితిని, శనివారం మన ఛానల్లో ఇలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. సరే మరి ఉంటాను. జై హింద్.